40 సంవత్సరాలు ఇజ్రాయిల్ని నడిపించాను. ప్రియులారా, సౌలు కాలమంతా కూడా అయిపోయింది. న్యాయాధిపతుల కాలం అయిపోయింది. తర్వాత రాజుల కాలంలో సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు దావీదు పరిపాలన చేస్తా ఉన్నాడు. నేను ఎప్పుడు నా ప్రజల క్షేమాన్నే కోరుకున్నాను, కానీ నా ప్రజలు మంచిగా మీరు కాయండి, వారిని చక్కగా మేపండనే కోరుకున్నాను. కానీ నా కొరకు ఒక పెద్ద మందిరం కట్టండి, మంచిది కట్టవని నాతాను నేను ఎప్పుడైనా ఎవరినైనా కోరుకున్నానా? నేను కోరుకోలేదు కదా అని చెప్పేసి తన తన హృదయంలో ఉన్నటువంటి మాటను దేవుడు నాతాన్తో చెప్పిన తర్వాత అన్నాడట, ఒకవేళ మందిరమే కట్టాల్సి వస్తే దావీదు మాత్రం కట్టడానికి వీల్లేదన్నాడట. ఎందుకంటే అతని చేతులు చాలా రక్తసిక్తమైపోయినాయి. యుద్ధాలలో కొన్ని వేల మందిని ప్రియులారా తన ఖడ్గం చేత ప్రియులారా హతం చేసి ఎంతో విస్తారమైనటువంటి రక్తాన్ని నేల మీద ఒలికించినటువంటి ఆ చేతుల చేత నా పరిశుద్ధమైన మందిరం కట్టడానికి నాకు మనసు లేదు. అతని గర్భవాసములు ఒక కుమారుడు నా నామం మహిమార్థం ఒక మందిరం కడతాడని ప్రియులారా నాతానుతో దేవుడు దావీదు దగ్గరికి వర్తమానం పంపాడు. ఆ వర్తమానాన్ని తీసుకొచ్చి నాతాను దావీదుకు చెప్పినప్పుడు దావీదు తగిన సమయంలో తన కుమారుడైనటువంటి సొలొమోను రాజు తన తర్వాత రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు ప్రియులారా రాజుగా ఉన్నటువంటి సొలొమోనుకు రాజ్య పరిపాలన గురించిన అనేక విషయాలను బోధిస్తూ ప్రియులారా నాతాను ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటి ఈ బాధ్యత కూడా నీ మీద ఉంది నా కుమారుడా. నన్ను కాదు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, నువ్వే కడతావని ఆయన హృదయంలో నిర్ణయించుకున్నాడు అని. ప్రియులారా ఈ 9వ వచనములో నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలగచేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును, అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయును, అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును, అతడు నాకు కుమారుడయుండును, నేను అతనికి తండ్రినయ్యుందునని ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును నీవు కట్టించుదువు గాక. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాధారణంగా మానవ జీవితాల్లో మనుషుల యొక్క మన మైండ్ సెట్ను మనం పరిశీలించి చూసినట్లయితే మనం ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు సాధారణంగా మనం మొహం చిన్నబుచ్చుకుంటాం. ఒకవేళ మన పాస్టర్ గారు ఏదైనా వద్దన్నా, లేకపోతే మన పెద్దలు ఎవరైనా అమ్మా ఇది మీకు తగదు వద్దని చెప్పినా మనం ఆల్రెడీ చెయ్యాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఆ పని చెయ్యొద్దు అని చెప్పినప్పుడు సాధారణంగా ఏదో కొంత పెయిన్, కొంత బాధ అనేది మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. కానీ దావీదు విషయంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దావీదు చేసిన ప్రతి యుద్ధం కూడా దేవుడే దావీదుతో యుద్ధాన్ని చేయించాడు. ఇప్పుడు దావీదు దేవునికి మందిరం కట్టాలని అనుకున్నప్పుడు నువ్వు చేసినటువంటి ఆ రక్తసిక్తమైనటువంటి యుద్ధాలు, నువ్వు చూసిన ప్రాణాలు, అవన్నిటిని జ్ఞాపకం చేసి దేవుడు అంటున్నాడు, నీ చేత నేను మందిరం కట్టించుకోవడానికి ఇష్టంగా లేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పినప్పుడు దావీదు ఎక్కడ కూడా కొంత ఇంచుక కూడా ఎక్కడ కూడా తాను నొచ్చుకోలేదు, బాధపడలేదు. ప్రియులారా, తర్వాత ఇంకా ఏదైనా అవకాశం ఉంటుందో అని మరలా కొద్ది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. లేకపోతే బైబిల్లో దావీదు తర్వాత అనేక మంది రాజులు తాము ఏం చేయాలనుకున్నారో చేశారు.
హిజ్కియా అనేటువంటి ఒక రాజు యాజకులు వేయవలసిన ధూపాన్ని నేనే వేస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉన్న యాజకులు చెప్పారట, అయ్యా నువ్వు రాజువు, మేము ఇక్కడ సేవకులం ఉన్నాం, ఈ పని మేం చెయ్యాలి, ఆ పరిశుద్ధ దేవుని సన్నిధానానికి నువ్వు రాకూడదు, ఈ యొక్క ధూపం వేయకూడదు అని చెప్పినప్పటికీ ప్రియులారా తనకున్నటువంటి అధికారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యాజకులను పక్కకు నెట్టి తానే ధూపం వేయటానికి ముందుకు వచ్చాడు. ప్రియులారా దేవుని స్తోత్రం కలుగును. అలాగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజులు తాము చెయ్యకూడనివి ఎన్నో చేసి దేవుని మనసును నొప్పించారు, దేవుని మనసును నొప్పించారు. ఈ హిజ్కియా అయితే ప్రియులారా ఆ ధూపము వేయగానే, ఆ వేయటం ముగించగానే ప్రియులారా తన నొసుట ప్రియులారా కుష్టు పుట్టెనని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. కొంతమంది రాజులకు మేము రాజులమని, మేము గొప్పవాళ్ళమని ప్రియులారా తాము చెయ్యకూడనివి చేసి దేవుణ్ణి ఎంతో ఆయాసపరిచారు, దేవుని క్రమాన్ని ఆయాసపరిచారు. ఆ తర్వాత వాళ్ళు కూడా కుటుంబాలుగా ఎంతో నష్టపోయారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా దావీదు కంటే గొప్పవాళ్ళు కాదు, దావీదు కంటే ఘనులు కాదు, దావీదంత భక్తిపరులు కాదు, దావీదంత ప్రార్థనా పరులు కాదు, దావీదంత ఆరాధనీయులు కాదు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును. కానీ దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ప్రియులారా దేవుడే ఈ మాట చెప్పినప్పుడు దానికి సమ్మతించి అంగీకరించి, మంచిది, నా దేవుడికి ఇష్టం లేని పని నేను చేయను, ఆయన నా కుమారుణ్ణి, నా కడుపులో పుట్టినటువంటి సొలొమోన్ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ సొలొమోన్ చిన్న పిల్లవాడు ప్రియులారా, చాలా చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడు వాడికి పాపం ఏం తెలుసు, అతడి ద్వారా దేవుడు మందిరం కట్టించాలనుకుంటున్నాడు అని చెప్పేసి దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత, దేవుని మందిరం మీద ఉన్నటువంటి ప్రేమ చేత, నా దేవునికి ఒక ఘనమైన గొప్ప మందిరం కట్టించాలనేటువంటి ఒక తాత్పర్యం చేత తనకు దేవుడు అవకాశం ఇవ్వకపోయినా కూడా దేవుని మందిరానికి ఏం కావాలో ప్రియులారా దానికి కావలసినటువంటి ప్రతి ఈవిని, ప్రతి వస్తువుని, ప్రతి శిల్పకారులను, నేర్పరైనటువంటి పని వాళ్లను ప్రియులారా మందిర నిర్మాణానికి ఏం కావాలో వాటన్నిటిని కూడా దావీదే సమకూర్చాడు. కానీ ఆ పనంతా కూడా ఎవరు నిర్వహించారు అంటే సొలొమోన్ రాజు అయిన తర్వాత నిర్వహించారు. ప్రియులారా దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ ఈ విషయం సొలొమోన్తో ఈ సబ్జెక్ట్ అంతా కూడా చెప్తూ, చూడు కుమారుడా, నన్ను కాదు నిన్ను కోరుకున్నాడు, నన్ను కాదు నిన్ను దేవుని కృప నీ పట్ల ఉంది, దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఉంది, దేవుడు నీ ద్వారా ఈ పని చేయించుకోవాలనుకుంటున్నాడు. అయితే మన దేవుడు ఏంటో, ఆయన ధర్మశాస్త్రం ఏంటో, ఆయన నీతి ఏంటో, ఆయన ఎడల మనం ఏ విధమైన భయభక్తులు కలిగి ఉండాలో, ఆయన ఎడల మనం ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో అవన్నీ కూడా తన కుమారుడికి హెచ్చరించి ఆ తర్వాత అతని ద్వారా ఆ గొప్ప మందిరాన్ని కట్టడానికి తన కుమారుణ్ణి సిద్ధపరిచిన విధానాన్ని మనం చూసినట్లయితే తన కుమారుణ్ణి సిద్ధపరిచాడు, ఆ మందిరానికి కావలసిన వెండి బంగారాలను సిద్ధపరిచాడు, కావలసినటువంటి కర్రను సిద్ధపరిచాడు, నేర్పరైన పనివాళ్ళను కూడా సిద్ధపరిచాడు. ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా ఇదే దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, తరువాత దావీదు ఇశ్రాయేలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించెను.